నీలా ఇక్కడుందేంటి? నేను ఇక్కడ బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే ప్రశాంతంగా సున్నం రాసుకుంటున్నావా? సున్నం బుర్రతో ఆలోచించాలే, బద్దలు కొట్టుకోకూడదే. చర్మం ముడతలు పడినా గడుస్తనం మాత్రం నీలో తగ్గలేదు. పిచ్చిదానా, నాకు వయసు వచ్చినది గాని ఒకప్పుడు జనాన్ని గడగడలాడించిన నా గుండెకు రాలేదే. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లా, నీ నోరే చెప్తుంది. అయినా ఎవరి గురించే అంతగా బద్దలు కొట్టుకుంటున్నావు? ఇంకెవరి గురించి? ఈ ఇంటికి అంటుకుందిగా తుమ్మబంకలా నీలా, దాని గురించి. నేను ఆ రోజు చెప్తే విన్నావా? అది ఈ ఊరొచ్చింది రీసెర్చ్ కోసం కాదే, దాని వెనక ఏదో పెద్ద కథే ఉందని. పక్క వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వటానికి 100 సార్లు ఆలోచించే ఈ రోజుల్లో 20 లక్షలు తెచ్చిచ్చిందంటే మాటలా? వీళ్ళకి దానికి ఏమీ లేకపోతే డబ్బెందుకిస్తుంది? అది డబ్బులు తెచ్చిచ్చి నా నెత్తి మీద పాలు పోసిందే. నువ్వెంతసేపు ఎదుటోళ్ల గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటావు గాని నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే ఇట్ట మాట్లాడవే. 20 లక్షల కోసం మీ మావయ్య ఎక్కడ నీ ఆస్తిని వాడుకుంటాడు అని నేనెంత గాబరపడ్డానో తెలుసా? నేలొచ్చి నాలో రగులుతున్న నిప్పుల మీద నీళ్లు పోసినాది. నీకు ఎంతసేపు డబ్బు యావే తప్ప ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో జరుగుతున్న గూడు పుటాని గురించి తెలుసుకోవే. ఆ నీలనక ఏ కథ ఉంటే నీకెందుకే? నీ కథ ఎలా సుఖాంతం కావాలో ఆలోచించుకో. నీకు చెప్పినా ఆ గోడకి చెప్పినా ఒక్కటే. చిచి, నేను గోడనేనే, నిన్ను నీ ఆస్తిని కాపాడే కోట గోడని నేను. వెంకటాద్రి మనిషి అన్న తరువాత మాట మీద నిలబడాలి. నీకు చెప్పే హాస్పిటల్ శంకుస్థాపన ప్రారంభించినాను. మాట తప్పి అడ్డం పడ్డావు, ఆపేసినావు. పేదజనం కోసం చేసే పవిత్రమైన కార్యాన్ని అపవిత్రం చేసినావు. ఊరి ప్రయోజనం కంటే వ్యక్తిగత స్వార్థానికి విలువనిచ్చే నీలాంటి డబ్బు మనిషి ఈ ఊరి మనిషి అయినందుకు సిగ్గుగా ఉండాలి. డబ్బు తప్ప ఇంకేమీ లేనివాడే నిజమైన పేదవాడని గుర్తుంచుకో. నీకివ్వాల్సిన 20 లక్షలు చూసుకో. ఇంత డబ్బు సడన్ గా మీకు? అది నీకు అనవసరం అనుకుంటాను. మాకు రావాల్సిన డాక్యుమెంట్స్ మాకిస్తే మేము వెళ్తాం. నా డబ్బు నాకొచ్చినది, మీ డాక్యుమెంట్స్తో నాకేం పని? ఒక్క నిమిషం రాయ్, ఆ డాక్యుమెంట్ తీసుకురా.
ఇదిగోండి, ఇక ఆ స్థలంలో మీకిష్టం వచ్చింది కట్టుకోండి. మీకు రావాల్సిన డాక్యుమెంట్స్ మీకు ఇచ్చాను. మాకు రావాల్సింది ఇచ్చావు, నువ్వు మాకిచ్చింది తిరిగి నీకు ఇవ్వాలిగా. 20 లక్షలు ఇచ్చినారుగా. అది అసలు వడ్డీ బ్యాలెన్స్ ఉంది. నాన్న, మ్మ్. వడ్డీ నాన్నగారు ఇచ్చారు, ఇది చక్రవడ్డీ. ఆయన కొడుగ్గా నేనిచ్చాను. చెప్పు వెంకటాద్రి. అన్నా, మీరు అనుకున్నది రివర్స్ అయిందే. ఏమైంది? ఆ రఘురామ్ 20 లక్షలు ఇచ్చి ఆ స్థలం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళినాడు. $20 lakhs వాడికి ఎక్కడి నుంచి వచ్చాయి? అదే నాకు అర్థం కావట్లేదన్నా. వాడు డబ్బిస్తే డాక్యుమెంట్స్ ఇచ్చేయాలా? ఇవ్వకపోతే ఎలా అన్నా? నా డబ్బు నాకు వచ్చినప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి కదా. షిట్! ఆ రఘురామ్ గాడికి ఒక్క నైట్లో అంత డబ్బు ఎలా వచ్చుంటుంది? ఎవరిచ్చుంటారు? దేవుడో లేక దేవతో? అదే బావా, భక్తరామదాసు బందికానాలో ఉన్నప్పుడు ఆయన్ని విడిపించటానికి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే డబ్బు తీసుకొచ్చి తానీషాకివ్వలా? అలాగే ఆ స్థలం డాక్యుమెంట్స్ విడిపించటానికి ఏ దేవుడో దేవతో వచ్చి రఘురాంకు డబ్బిచ్చుంటాడు. దైవం మానవ రూపంలో అన్నారు కదా, ఏ మనిషో వచ్చి ఇచ్చుంటాడు. ఎవరా మనిషి? ఇదిగో ఆ స్థలం దస్తావేజులు. ఇక నీ జీవితాశయం నెరవేరినట్టే. హాస్పిటల్ పనులకి ఎలాంటి అడ్డంకులు ఎదురుకావు. మంచి రోజు చూసుకుని భూమి పూజ చేద్దాం. ఇదంతా నీ చలవే నీలా. నువ్వే గనక పోనుకోకపోతే మా అన్న కల కలగానే మిగిలిపోయేది. మానవత్వం ఉన్న నీలాంటి మనిషి మాకు చేదోడైనందుకు చాలా సంతోషంగా ఉండాది.
10 మందికి మంచి జరగాలి అంటే మా అన్నలాగా మంచి మనసున్న నీలాంటి వాళ్ళు కావాలమ్మా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. ఈ ఇంట్లో మా అన్నకి ఎంత విలువుంటాదో నీకు అంతే విలువుంటాది. ఇది నీకిచ్చే గౌరవం కాదమ్మా, మా అన్నకు మేమిచ్చుకునే గౌరవం. దుర్గా, ఆ పత్రాలు తీసుకెళ్లి లోపల పెట్టు. అట్నే అయ్యా. నిన్ను చూస్తూ ఉంటే మా బావే మా కోసం నిన్ను మా ఇంటికి పంపించాడేమో అనిపిస్తున్నదమ్మా. వయసులో చిన్నదానివి, లేకపోతే అందుకే దీవిస్తున్నా. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. ఫ్రెండ్, మంచి మార్కులు కొట్టేశావు అమ్మా నాన్న దగ్గర. నీలా, నీతో మాట్లాడాలి, బయటికి రా. ఇక్కడ మాట్లాడొచ్చుగా. ప్రియా, నువ్వు వెళ్ళి చదువుకో. నువ్వు కూడా నీలని అమ్మా నాన్న పొగిడినట్టు పొగుడతావు, అంతే కదా. దానికెందుకు బయటకు తీసుకెళ్లడం? వెళ్ళమని చెప్పానా? ఆహా, నేను వెళ్ళను. నా ఫ్రెండ్ నీలతోటే ఉంటాను. వెళ్ళు. ప్రియా వెళ్ళు. నీలా, రా. ఏంటి సూర్య? నీలా, ఎవరు నువ్వు? ఎవరేంటి? నేనే. నువ్వే అని తెలుసు. ఆ నువ్వులోనే ఎవరో ఉన్నారు, అది తెలుసుకోవాలని అడుగుతున్నాను. నువ్వే అన్నావుగా మీ ఇంట్లో మనిషిని అని. అలాగే అనుకో. కాదు, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏ సంబంధం లేకుండా మా కోసం ఇంత చేస్తున్నావంటే నమ్మేంత పిచ్చివాణ్ణి కాదు. ఏదో ఉంది, అది నువ్వు దాస్తున్నావు. నీలా, చెప్పు. సూర్య, నువ్వన్నట్టుగా నేను మీ మనిషిని. నిజం చెప్తున్నాను, నమ్ము. అభిమానంతో ఆ మాట అన్నాను గాని నిజంగా నీకు మాకు ఏ రిలేషన్ ఉంది చెప్పు. ఇంట్లో వాళ్లే అయిన వాళ్ల గురించి పట్టించుకొని ఈ రోజుల్లో ఎక్కడి నుంచో వచ్చి మాలో మనిషిగా మా కోసం మనసు పెడుతున్నావు అంటే ఏమనుకోవాలి నీలా? సూర్య, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి ఒక్క స్పందనకి ప్రతిస్పందన కూడా ఉంటుంది. మీరు నన్ను మీ మనిషిగా ఆదరిస్తున్నారు, అలాగే నేను కూడా మీరు నా మనుషులు అనుకొని అభిమానిస్తున్నాను. నా వంతు ప్రయత్నం నేను చేశాను. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం వెనుక అభిమానం కంటే ఆకాంక్ష ఎక్కువ కనబడుతుంది. మావయ్య మీద రీసెర్చ్ కోసం వచ్చావు, ఓకే అనుకున్నాం. అనాథాశ్రమం నుంచి మా ఇంటికి వచ్చావు, మాలో మనిషిగా కలిసిపోయావు. నీ రీసెర్చ్ పని కంటే మా ఇంటి పనుల మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నావు. ఇంట్లో అమ్మకి హెల్ప్ చేస్తున్నావు, నాకు జాబ్ ఇప్పించావు. ఇప్పుడు హాస్పిటల్ కోసం సహాయం చేశావు. ఏదో చెయ్యాలి అన్న తపనున్న వాళ్లే ఇదంతా చేస్తారు నీలా. అది నీలో స్పష్టంగా కనపడుతుంది. చెప్పు నీలా, ఎవరు నువ్వు? నీకు మాకు ఏంటి సంబంధం? ఏ బంధం ఉందని ఇంత బాధ్యత తీసుకుంటున్నావు?
బంధం ఉన్న వాళ్లే బాధ్యతల్ని మొయ్యాలి అనుకుంటే మీ మామయ్యే మన బంధం సూర్య. ఆనంద్ గారిని అభిమానిస్తున్నాను కాబట్టే ఇదంతా చేస్తున్నాను. అయినా ప్రాబ్లమ్స్ తీరిపోయిందనుకున్న టైంలో సంతోషంగా ఉండాలి కానీ అవసరం లేని సమస్య గురించి ఆలోచిస్తూ నన్ను నిలదీస్తున్నావేంటి సూర్య? నీలా ప్లీజ్ ఎస్కేప్ కాకు, దాగుడు మూతలొద్దు. నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని అనుమానం ప్రశ్నిస్తుంది. జవాబు కావాలి, అది నీ నుంచే రావాలి. అందుకే ఇంతగా అడుగుతున్నాను. చారిటీ నుంచి 20 లక్షలు కలెక్ట్ చేశానని చెప్పావు, కానీ ఆ డబ్బులు నీకు మైథిలి ఇచ్చింది. అంటే నువ్వు మైథిలికి ఫోన్ చేశావు. ఆ రోజు నా జాబ్ కోసం కూడా ఫోన్ చేశావు. నువ్వు చెప్పగానే మైథిలి నాకు జాబ్ ఇవ్వడం ఏంటి, అడగగానే 20 లక్షలు ఇవ్వడం ఏంటి? ఓ ఫ్రెండ్గానే ఇచ్చిందా, లేక మీ మధ్య ఏదైనా రిలేషన్ ఉందా? నువ్వు మా మావయ్య గురించి, మా అమ్మ కమిట్మెంట్ గురించి ఇంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? నీ విషయంలో నీ గురించి మైథిలి అంతగా ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఏంటి? చెప్పు నీలా. మైథిలికి నీకు మాకు మధ్య ఏదో ఉంది, అది నువ్వు బయట పెట్టడం లేదు. నాకు నిజం తెలియాలి. నేనే నిజం సూర్య. నన్ను నమ్ముతావా లేదా? నమ్ముతున్నాను కాబట్టి కంగారు పడుతున్నాను. రేపు నీ గురించి వినకూడనిది ఏమైనా వింటానేమోని భయంగా ఉంది. అందుకే నీ గురించి తెలుసుకోవాలని ఇంతగా ఆరాటపడుతున్నాను. చెప్పు నీలా, చెప్పు. నన్ను అభిమానిస్తున్నాను అన్నావు కదా, అదే మనసులో ఉంచుకో. నీ అనుమానాన్ని తీసే సూర్య. నీ కళ్ళ ముందు నిలబడి ఉందే ఈ నీల, ఇదే నిజం. నా వెనక ఏ అబద్ధమూ లేదు. నమ్మితే నమ్ము, లేదంటే నీ ఇష్టం. అత్తయ్య గారు, కీర్తి, అమ్మ ప్రియా, అందరూ భోజనానికి రాండి. పెట్టత్తయ్యా, ఆకలేస్తుంది. ఒక నిమిషం ఆగమ్మా. ఏ ఇంకెవరు రావాలి? నీల కోసం అత్తయ్య. ఆమె గారు వచ్చేదాకా మేము ఎదురు చూడాలా? ఆమె ఏమన్నా ఇంటికి పెద్ద? 4 రోజులు ఉండిపోయే మనిషికి అంత మర్యాద ఏమీ అవసరం లేదు. మామూలుగా చూస్తే చాలు. నా మనవరాలికి ఆకలేస్తుందంట, ముందు వడ్డించు. అట్నే అత్తయ్య. ప్రియా, నువ్వు పోయి నీలను పిలుచుకురా. అలాగే అమ్మా. ఏంటా వడ్డించడం? సీమకు పెట్టినట్టు కాస్త ఎయ్యి. కూర్చోమ్మా, కూర్చో నీలా. ఒక నిమిషం ఆగమ్మా.
మా అన్నయ్యదమ్మా. ఎప్పుడు మా అన్నయ్య ఇంటికొచ్చినా ఈ కంచంలోనే భోజనం చేసేవాడు. ఆనంద్ గారి కంచంలో నేను తినే అర్హత నీకే ఉన్నాదమ్మా.